ఎక్కడి ఔరంగజేబు, ఎక్కడి అయోధ్య వివాదం, ఎక్కడి నరేంద్ర మోడీ? 500 ఏళ్ల కల, 120 కోట్ల హిందువుల కోరిక, ఒక్క ప్రధాని నరేంద్ర మోదీ. అయోధ్య రామమందిర నిర్మాణం, శ్రీరాముడికి ప్రాణప్రతిష్ఠ తర్వాత సోషల్ మీడియా మొత్తం ఇదే మారుమోగుతోంది. 14 బోనాలను ఏలే రామచంద్రమూర్తికి 32 ఏళ్లుగా నిలువ నీడనే లేదు. అలాంటిది ఈరోజు ప్రపంచం మొత్తం తిరిగి చూసేలా అతిరథ మహారథుల మధ్య శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. బీజేపీ, కాషాయవాదం, రాజకీయం వీటన్నింటినీ దాటి ఒక్కసారి ఆలోచిస్తే రాముడు అందరికీ ఆదర్శప్రాయుడు. ఈ భూమిపై మానవ రూపంలో నడయాడిన దేవుడు. అలాంటి రాముడికి ఆయన పుట్టిన చోటనే ఓ గుడి లేకపోవడం, ఉన్నా అది వివాదంలో ఉండడం, ఆలయ నిర్మాణం చుట్టూ అనేక కేసులు, వీటన్నింటినీ దాటుకుని ఈరోజు రామమందిర నిర్మాణం పూర్తయి శ్రీరాముడు ప్రాణప్రతిష్ఠ జరిగి ఇన్ని వందల సంవత్సరాల కల తీరింది. ఇక రాముడు అయోధ్య కేంద్రంగా ఈ భారతావనిని మరోసారి పరిపాలిస్తాడని, ఆ రాముడి స్ఫూర్తితో రామరాజ్యం మరోసారి మన దేశంలో ఆవిష్కృతమవుతుందని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. లాల్ కృష్ణ అద్వానీ రథయాత్రతో మొదలైన రామ ఉద్యమం, నరేంద్ర మోదీ నేతృత్వంలో రాముడి ప్రతిష్టాపన జరిగి ఆయన జన్మ సార్థకమైందని రామభక్తులు, బీజేపీ కార్యకర్తలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. Thank you.